జి రమేష్ గారు, జి బాలలక్ష్మి గారు. రమేష్ గారు అడ్వకేట్ అండి, సిద్దిపేట వారిది. పెళ్ళయ్యి దాదాపు 5 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు పుట్టట్లేదని డాక్టర్ల దగ్గర తిరిగితే ముందు థైరాయిడ్ అన్నారు, థైరాయిడ్కి బిల్లలు ఇచ్చారు. ఆ తర్వాత తిరుగుతూ ఉంటే ఇంకా ఏవో ఇన్ఫెక్షన్లు అన్నారు, వాటికి బిల్లలు ఇచ్చారు. అయినా కూడా ప్రెగ్నెన్సీ రావటం లేదు, వస్తే నిలవటం లేదు. ఆయన సమస్య అది. రాదు, వస్తే నిలవదు, ఏమిటో అర్థం కాదు. వచ్చింది ప్రెగ్నెన్సీ 2 సార్లు, కానీ రావడం పోవడం, హార్ట్ బీట్ కూడా ఫామ్ అవ్వకపోవడం, మెరుపు తెగే, ఇలా వచ్చింది అలా వెళ్ళిపోతుంది. ఇదేంట్రా బాబు, వస్తున్నాయి కానీ మనకు నిలబట్టలేదేంటి, ఏమిటి సమస్య అంటే మిగతా కొంతమంది డాక్టర్లు ఏం చెప్తున్నారు, నువ్వు తుమ్మావా, నువ్వు దగ్గావా, నువ్వు ట్రావెల్ చేసావా, బెడ్ రెస్ట్ తీసుకోవటం లేదా నువ్వు అన్నట్టుగా చెప్పారు. ఇదేంటబ్బా, నేను బెడ్ రెస్ట్ తీసుకోకపోవడం ఏంటి? బయట బోల్డ్ మంది చక్కగా ప్రెగ్నెంట్లుగానే బస్సులు ఎక్కుతున్నారు, ట్రైన్లు ఎక్కుతున్నారు, ఆటోలు ఎక్కుతున్నారు, విమానాలు ఎక్కుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, తైతక్కలాడుతున్నారు. అయినా కూడా ప్రెగ్నెన్సీలు నిలబడుతున్నాయి హాయిగా. మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం, మంచం మీదే కూర్చుంటున్నాం, 1-2 కూడా మంచం మీదే చేసినా కూడా మన బిడ్డ ఏంటి నిలబట్టలేదు. ఆవిడకి అర్థం కావట్లేదు. ఏ డాక్టర్కి వెళ్ళినా ఇవి చెప్తారు. చివరికి ఐయుఐకి వెళ్దామా, పోనీ ఐవీఎఫ్కి వెళ్దామా, పోనీ డోనార్కి వెళ్దామా, ఇవి చెప్తారు తప్ప అసలు ప్రెగ్నెన్సీ ఎందుకు నిలబెట్టలేదు? రాకపోవడం కాదు సమస్య, నిలబడకపోవడం సమస్య. వాళ్ళతో ఎందుకు హార్ట్ బీట్ ఫామ్ అవటం లేదు అనేది వాళ్ళకి అర్థం కాల. ఈ లోపల మన వీడియో చూసుకోవడం, మన దగ్గరికి రావడం చేశారు. వచ్చాక మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చిందండి మొత్తం మీద? 5 months. 5 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఇప్పుడు ఎన్నో నెల? 5 months. 5th month. ఇప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా 2వ నెల దాటిందే లేదు. 5th month వచ్చాక వీడియో తీసుకుంటున్నా, ఎందుకంటే ఆయనకి తెలియాలి కదా. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పని చేస్తుంది. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో 5 ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీలు పోయాయి, మళ్ళా 4 ఏళ్ళ నుంచి రాని పరిస్థితి. మరలా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా 4 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీని రప్పించింది. అది కూడా గొప్ప కాదు, వచ్చిన ప్రెగ్నెన్సీని హార్ట్ బీటు రప్పించింది, పీటల పాటు రప్పించింది, శాక్ను రప్పించింది, అన్నీ రప్పించి అవయవాలను కూడా రప్పించింది. అవకరాలు లేకోకుండా 5వ నెల వచ్చే వరకు నిలబెట్టింది. అంటే కదా అప్పటికి ధైర్యం వస్తుంది ఆయనకి, దేవుడు ఉన్నాడు. ఆయన డాక్టర్ వైఎస్ బాబు వీడియోని చూపించి ఇక్కడికి లాక్కొచ్చి నా బిడ్డని నాకు ఇచ్చి ఆ బిడ్డని భగవంతుడు నిలుపుతున్నాడు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా అనే విషయం ఆయనకు అప్పుడు అర్థమైంది. అందుకే ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాం. చూడండి, సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ పీటాస్ 13 weeks 1 day విత్ నార్మల్ న్యూకల్ ట్రాన్స్లెన్సీ అంతా నార్మల్ అని ఇచ్చారు. ఎప్పుడు ఇది 11/5/2026, అంటే అప్పటికిప్పటికి 4 వారాలు అయింది, అంటే 17 వారాలు. ఇప్పటికి 18 వారాలు అంట. ఆయనకు కూడా లెక్క వచ్చేసి నా దగ్గర ఉంటే అందరూ డాక్టర్లు అయిపోతారు. పేషెంట్లే కాదు, వాళ్ళ హస్బెండ్లు కూడా డాక్టర్స్ అయిపోతారు. రైట్, ఇది బిడ్డ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పి అవకరాల స్కానింగ్ కూడా చేసి అక్కడ డాక్టర్ గారు చెప్పారు. వాళ్ళు, మీకు ఎవరన్నా తెలిసిన డాక్టర్ గారు చెప్పండి సార్ అంటే, మీకు తెలిసిన డాక్టర్ ఎవరో ఒకరు చూపించుకోండి అయ్యా అన్నాను. సరే, అక్కడ మంచి డాక్టర్ గారి దగ్గరే చక్కగా వాడుతున్నారు. బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చూడండి, పిండం కూడా కనపడుతుంది, ఆ పార్ట్లు కూడా కనపడుతున్నాయి చక్కగా. చెప్పండి సార్, అసలు ఏమిటి ఈ క్రిముల కాన్సెప్టు? బయట ఎక్కడా లేదు. ఈయన ఇప్పుడు 5 నెలల నుంచి మన దగ్గరే వాడుతున్నారు. ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ అని మనకు కాల్ చేశారు. కాల్ చేస్తే ఫస్ట్ ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి వద్దాం, ఆగండి సార్ చూపిద్దాం. ఇది ఫస్ట్ది అనుకుంటా, మార్చిది. మార్చిలో 17/3/2026లో 4 వారాలు 5 రోజులు ఇది ఫస్ట్ స్కాన్. మాకు ఫోన్ చేయడం, సార్ 5 నెలల మందులు వాడాం, మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మరి ఏం చేయమంటే స్కాన్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించుకున్నారు. 4 వారాలు 5 రోజులు అన్నారండి. శాక్ వచ్చింది, కానీ ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ విత్ స్మాల్ జెస్టేషనల్ శాక్, నో ఎవిడెన్స్ ఆఫ్ యోస్ శాక్, నో ఎవిడెన్స్ ఆఫ్ ఎంబ్రియో, హార్ట్ బీట్ లేదు.
రాలేదండి, మరి వస్తుందా ఏంటి అంటే, బాబు నువ్వు రారా నాయన, నేను మందులు ఇస్తాను, అదే వస్తుంది, ఎవరి కోసం వస్తున్నా అన్న, రారా అన్న. వచ్చాడు, వచ్చి మందులు తీసుకెళ్ళాడు. అలాగే బీటా ఎస్సీజీ కూడా 2427 వచ్చింది ఆ రోజు. ఎప్పుడు 17/3 అంటే 5 దాటిపోయింది కదా, 5 దాటిపోయింది. సో తర్వాత రమ్మన్నా, ఆయన వచ్చాడు, వచ్చి మందులు తీసుకెళ్ళాడు. మందులు తీసుకెళ్ళి మళ్ళా కొద్ది రోజుల తర్వాత స్కాన్ చేయించుకొచ్చాడు. మార్చి 30 స్కాన్ తీశారు. అప్పుడు ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ఫెటస్ సింగిల్ లైవ్ ఎంబ్రియో 6 weeks 2 days హార్ట్ బీట్ వచ్చింది. నెక్స్ట్ మంత్ కల్లా హార్ట్ బీట్ వచ్చింది, 33 కల్లా. మార్చి 30వ తారీఖు హార్ట్ బీట్, ఇదిగో స్కాన్. స్కాన్లో కూడా పిక్చర్స్ ఇచ్చారు, చక్కగా ఉంది, హార్ట్ బీట్ కూడా వచ్చింది అన్నారు. 1 month మర్చు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి అవన్నీ చూపించి మరలా మందులు తీసుకెళ్ళాడు. పేటల్ పార్ట్ హార్ట్ బీట్ వచ్చింది, అవయవాలు పామవడానికి మందులు ఇస్తాను, తీసుకెళ్ళమని మరలా మందులు ఇచ్చాను. సార్ జారిపోదు కదా బిడ్డ, ఏం అవ్వదు కదా అని కంగారు పడుతున్నాడు. నో ప్రాబ్లం, చుచికి చమురాయ్ అని చెప్పి మళ్ళా మందులు ఇచ్చాను. మళ్ళా మందులు తీసుకెళ్ళాడు. భార్య రాలేదు, భార్య అక్కర్లేదని చెప్పాను. నేను ఏం టెస్ట్ కావాలి, ఏం స్కాన్ కావాలో అక్కడ నువ్వు చేయించుకురా, నీకు తెలిసిన డాక్టర్ దగ్గర, దాన్ని బట్టి నేను మందులు ఇస్తూ ఉంటాను, మనం ముందుకు వెళ్దాం, వాడుకుంటూ ఉండండి. అక్కడ ఉన్న డాక్టర్ చూపించండి, బరువులు బీపీలు చూపించుకోండి, కాకపోతే మందులు మనకి వాడండి అని చెప్పాను. అలాగే చూపించి వాడారు. చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది, 10/4/2026 స్కానింగ్లో ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ విత్ సింగిల్ లైవ్ ఎంబ్రియో ఆఫ్ 8 weeks gestation, 8 వారాలకు వచ్చిందన్నారు. బొమ్మ చూడండి ఎంత బాగుందో, బొమ్మ అస్సలు ముచ్చటేస్తుంది. ఫోటో తీసుకుని పెట్టుకోవచ్చు, ఫ్రేమ్ కట్టించుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. ఇగో బిడ్డ కనపడుతుందా, క్లియర్గా కనపడుతుందా, రెడ్ కలర్లో బిడ్డ క్లియర్గా కనపడుతుంది ఇక్కడ. సో పిండం వచ్చేసింది, హార్ట్ బీట్ వచ్చేసింది, అవయవాలు వచ్చేసినాయి. ఇక మళ్ళా వచ్చాడు, మరలా మందులు. సార్ ఏమిటి పరిస్థితి, కన్ఫామే కదా? ఎస్ కన్ఫామ్ అని చెప్పి మళ్ళా మే నెలలో వచ్చి మందులు తీసుకెళ్ళాడు. 11 వారాల 1 రోజు, అప్పుడు మే నెలలో. ఇదిగో దాని స్కానింగ్, ఇది 13 వారాలు. ఇప్పుడు జూన్ నెల, 4 వారాలు అయిపోయింది. నార్మల్ న్యూకల్ ట్రాన్స్లిసెన్సీ, ఎన్టీ స్కాన్, ఎర్లీ టిఫా. ఇప్పుడు ఇచ్చింది 11/5లో ఇచ్చింది ఎర్లీ టిఫానే, అంటే టిఫా స్కానే నార్మల్. ఇక లేట్ టిఫా ఒకటి ఉంటుంది, ఇది ఆల్మోస్ట్ ఇక్కడే తెలిసిపోతాయి అన్నీ. సో ఇలా వరుసగా చెప్పండి సార్, ఎలా జరిగింది మరి ప్రెగ్నెన్సీలని అబార్షన్లు అవుతుంటే ఎలా ఆపాలి, వచ్చిన బిడ్డని ఎలా నిలపాలి అనేది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ప్రూవ్ చేసిందిగా. అవును సార్. చెప్పాను ఇప్పుడు చెప్పు, ఏంటి నీ అనుభవాలు ఏంటి, నువ్వు ఎలా అయితే ఏమైతే మరి అప్పుడు ఫస్ట్లో భావించావో ఇప్పుడు ఏం భావిస్తున్నావో అలా నీ భావాల్ని షేర్ చేసుకుంటే ఇంకా ఎంతోమంది అబార్షన్లు అయ్యి ప్రెగ్నెన్సీలు నిలబడక బయట డాక్టర్లు ఐవీఎఫ్లు అంటే ఐవీఎఫ్లకు వెళ్ళి అవి కూడా ఫెయిల్ అయ్యి, కనీసం భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ అన్నా వస్తుంది, ఐవీఎఫ్కి వెళ్తే అది కూడా రాదు, కొంతమందికి ప్రెగ్నెన్సీ కూడా రాదు, కానీ డబ్బులు అయితే పోతాయి. కానీ ఇవేమీ అక్కర్లేదు, ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవాలంటే ఇలా క్రిముల్ని కనిపెట్టి దాన్ని సరి చేసుకుంటే వస్తుంది అనే విషయం తెలుసుకున్నావు. నీ అనుభవాల్ని షేర్ చేసుకోండి. పెళ్ళైన తర్వాత మామూలుగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ తర్వాత హార్ట్ బీట్ లేదని అబార్షన్ చేస్తున్న సందర్భాలలో నేను మా వైపు చాలా బాధపడే సందర్భం ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా వాళ్ళు భార్యకి ఒక రకమైన భయాలు, భర్తకి ఇంకొక రకమైన భయాలు, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, అన్ని కండిషన్ చెప్తా ఉంటే ప్రతి క్షణం గుండాగిపోతున్నంత పని అవుతుండేది. ప్రతి నెల వస్తుందంటే మళ్ళీ మా ఆవిడ పొద్దున్న లేసరికల్లా ఏ వార్త వినాల్సి వస్తుందన్న భయంలో బతికేవాళ్ళం. అంటే సమాజంలో కూడా అలాంటి చిన్న చూపు ఉంది మన పట్ల. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ మాటలు విన్న తర్వాత డాక్టర్ వైఎస్ బాబు గారి మ్యాజిక్ ఫార్ములా ఒకటే చెప్పారు, ధైర్యం నింపారు. ఫస్ట్ మీరు ఏ కండిషన్ ఫాలో కావాల్సిన పని లేదు, మీరు తాగే వాళ్ళ, తినే వాళ్ళ, తిరిగే వాళ్ళ,
ఏది కూడా కండిషన్స్ ఫాలో కాకండి. అట్లా ఉండేది ఉంటే కానే కాదు, అయింది పోయేది ఉంటే పోతుంది, నిలబడ్డదే మన బిడ్డ అవుతుంది. ఆ నిలబెట్టే బాధ్యత నాదని సార్ మాకు మాట ఇచ్చారు. ఈరోజు ఆ మాట నిలబడింది. సార్కి చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు జర్నీలు చేయొచ్చా సార్, మేము బెడ్ రెస్ట్ తీసుకోవాలా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉండేవారు. అడుగుతుంటే నేను చెప్పాను, మీ ఆవిడ భరతనాట్యం చేయొచ్చు, కూచిపూడి నేర్చుకోవచ్చు, కథకళి కూడా చేయొచ్చు అయ్యా అని చెప్పాను. అయ్యో పోద్దేమోగా సార్, మెట్లు ఎక్కాలంటే భయంగా ఉంది, మా ఆవిడ పట్టుకుని ఎక్కుతుంది అంటే. అలా పట్టుకుని ఆగదండి. ఒకవేళ అలాంటి పోయే బిడ్డ మనకు వద్దు అన్నాను. తుమ్మితే తగ్గితే ఊడిపోయే బిడ్డలు మనకు వద్దు. ఎలాగో వెయిట్ చేసాం, గుండెల్లో హోల్తోనూ ఊపిరితిత్తుల్లో డాగులతోనూ అవి పుడతాయి రేపొద్దున్నే. అలాంటి బిడ్డ మనకు అవసరమా? వాటితో పాటు మనం బాధపడటం అవసరమా? ఆదిలోనే పోయింది, అక్కడితో పోనే. కావాలంటే ఇంకో 2 నెలలు వెయిట్ చేద్దాం. మంచి బిడ్డే కావాలి, లోకరక్షకుడే కావాలి, అలాంటి బిడ్డనే మనం తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయనకి ధైర్యం నూరిపోసాం. అదేవిధంగా వాళ్ళని ఎలాంటి రిస్ట్రిక్షన్లు మేము పెట్టాల. ఆహారం విషయంలో కూడా ఏ రిస్ట్రిక్షన్ లేదు. చికెన్ తినొచ్చు, మటన్ తినొచ్చు, ప్రాన్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, బీరకాయ, సొరకాయ, దోసకాయ, పొట్లకాయ, కాకరకాయ అన్నీ తినొచ్చు, స్వీట్లు, హాట్లు, జ్యూసులు అన్నీ తినొచ్చు, పచ్చళ్ళు కూడా తినొచ్చు అని చెప్పాం. కాకపోతే తిన్నాక అరగడానికి మద్రాస్ సాంబార్, టమాటా రసం కూడా తాగండి అని చెప్పాము. అరగాలిగా. ఇవన్నీ కూడా ఎక్కటి హబ్ అనే ఛానల్లో 500 వంటలు మన వంటలక్క పావని మేడం చేసి చూపించింది మా ఆవిడ. అవన్నీ ఫాలో అవ్వండి చాలు అని చెప్పాం. అలాగే ఒక బుక్ ఇచ్చా, మీరు అమ్మా నాన్న కాగలరన్నప్పుడు ఒక బుక్ ఇచ్చా, అది కూడా ఫాలో అవ్వమన్నా. ఇప్పుడు మరొక బుక్ ఇస్తా. ఇది గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యానికి కారణం క్రిమి. ఈ క్రిమిని గుర్తించి దాన్ని తొలగిస్తే నీ బిడ్డ నిలబడుతుంది. అంతే తప్ప ఐవీఎఫ్లు చేసి ఆపరేషన్లు చేస్తే బిడ్డ నిలబడదు అని మనం క్లియర్గా చెప్తున్నాం. కాబట్టి ప్రెగ్నెన్సీలు రాకపోవడానికి, వచ్చిన ప్రెగ్నెన్సీలు నిలవపోవడానికి ప్రధాన కారణము పురుగు. అది 25 రకాల క్రిములు ఉన్నాయి. అది వీర్యకణాన్ని డ్యామేజ్ చేయొచ్చు, అండాన్ని డ్యామేజ్ చేయొచ్చు, బిడ్డని రాకుండా చేయొచ్చు, వచ్చిన బిడ్డని డ్యామేజ్ చేసి అబార్షన్ చేయొచ్చు, లేదా అవకరాలు కలిగించవచ్చు అని చెప్పాం. అదేవిధంగా ఆ క్రిములకి ఇద్దరికీ మందులు పెట్టాం, హార్మోన్లు ఇద్దరికీ మందులు పెట్టాం, ట్యూబుల్ని క్లీన్ చేసాం. వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 5 నెలలు మనం కోర్సు ఆయనకి వాడింది. తర్వాత ఇంకొక 5 నెలలు నిలబడటానికి వాడుకున్నాడు. అంతే. ఇది ఆల్ ది బెస్ట్ అండి. చక్కగా మరి నమ్మారు భగవంతుడిని, అలాగే నన్ను కూడా నమ్మారు. ఇవాళ ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందారు. ఇక నెక్స్ట్ నుంచి మీరు అక్కడే వాడుకోవచ్చు. ఆ స్కానింగ్ కూడా అక్కడే చేయించుకుని అక్కడే వాడుకోవచ్చు. ఆ మేడం దగ్గరే వాడుకోండి. ఏదన్నా చిన్నపాటి ఇబ్బందులు ఉంటే మాకు కాల్ చేయొచ్చు, మా టెలికాలర్లకి కాల్ చేయొచ్చు. మార్నింగ్ 10 to 5. బిడ్డ పుట్టాక మాత్రం ఒక్క ఫోటో పంపిస్తే బిడ్డని కూడా బ్లెస్ చేస్తాం. నిన్ను బ్లెస్ చేసినట్టే. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. రైట్.